హలో యూఎస్, వెల్కమ్ టు ఎస్6 ట్రావెలర్. 12 జ్యోతిర్లింగాల సిరీస్లో నా రెండవ జ్యోతిర్లింగం, మొదటి జ్యోతిర్లింగం కాశీ. నా జర్నీ తుని నుంచి స్టార్ట్ అయింది. తుని టు శ్రీశైలం. నా బస్ టైమింగ్స్ వచ్చి తునిలో 5:15కి ఉదయం, తర్వాత మూడు గంటలకి మధ్యాహ్నం, తర్వాత 8:30కి సాయంత్రం ఉంటుంది. ఎక్కిన తుని టు శ్రీశైలం బస్సు అన్నవరం, జగ్గంపేట, రాజమండ్రి, కొవ్వూరు బైపాస్, దేవరాపల్లి, నల్లజర్ల, ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, విజయవాడ, గుంటూరు, వినుకొండ, త్రిపురాంతకం, కుంట, డోర్నాలు, సున్నిపేట మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది అన్నమాట. ఎక్కువగా శ్రీశైలానికి రైల్వే స్టేషన్ లేదు. దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపురం రైల్వే స్టేషన్ అనమాట. మార్కాపురం నుంచి 90 కిలోమీటర్లు. ఈ బస్ కాస్ట్ వచ్చి రిజర్వేషన్తో కలిపి 1103 రూపాయలు పడింది. ఇంట్రా బాబు, సినిమాలో మంచి సినిమా లేదా అనుకుంటే సర్కార్ వారి పాట మహేష్ బాబు సినిమా వేశారు. సినిమాలో చూడుగా నైట్ భోజనానికి ఆపారు బస్సు. ఇక్కడ నల్లజర్ల బస్సు దగ్గర ఆపారు. ఇక్కడ హోటల్ దగ్గర 4 ఇడ్లీ 40 రూపాయలు, 3 ఇడ్లీ 40 రూపాయలు. మరి దారుణం, మరి రేట్లు మాత్రం మామూలుగా లేదు. దాబా దగ్గర రేట్లు అన్నీ అలాగే ఉంటాయేమో. పడుకునే సరే తెల్లారిపోయి దారుణాలు వస్తాము. ఇదే దారుణాల ఆర్చ్ అనమాట. ఇది కొంచెం నుంచి 1 కిలోమీటర్న్నర ముందుకు వెళ్తే మనకి గేట్ చెక్ పోస్ట్ లాంటి తోట పడుతుంది అనమాట. అదే మనకి లోపలికి, అదే నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి నైట్ 9 తర్వాత ఆపేస్తారు. మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. మార్నింగ్ నైట్ ఏ టైం 9 దాటిన తర్వాత ఏ టైంకి వెళ్ళినా బస్సులు మొత్తం ఆగిపోవాలా. ఇక్కడే నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇక్కడ నుంచి దాటిన కాడి నుంచి మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అడవే. చెక్ పోస్ట్ దగ్గర క్లియర్ చేసుకుని వెళ్ళిపోవాలి. మొత్తం నల్లమల్ల చెక్ వేసి కొంచెం పంటలు పండిస్తున్నారు అనమాట. ఈ నల్లమల్ల ఫారెస్ట్ మధ్యన కూడా కొన్ని ఊర్లు ఉన్నాయి. అడవుల్లో కూడా కొన్ని ఊర్లు ఉన్నాయి అన్నమాట. మనకి నుంచి శ్రీశైలం మొత్తం 49 కిలోమీటర్లు ఉంటుంది. గంటన్నర జర్నీ ఉంటుంది అనమాట. ఈ గంటన్నర జర్నీ నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం కొన్ని చూడడానికి బాగానే ఉంటుంది. కొన్ని జంతువులు ఏమైనా మధ్యలో కనపడదు, చూడడమే, లేకపోతే లేదు. మధ్య ఊర్లు కూడా ఉన్నాయి కొన్ని. మొత్తానికి లాస్ట్కి వస్తాము శ్రీశైలం ఇక్కడ నుంచి రైట్కి తిరిగితే మనం శ్రీశైలం గుడి, టెంపుల్, ఆర్టీసీ బస్ దాకా వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ నుంచి రైట్కి తిరగాలి. ఇంకొక దారుణం కూడా సేమ్ అలాగే వస్తుంది, శివుడు పార్వతులది. అక్కడి నుంచి మనం రైట్కి తిరిగినా వెళ్ళిపోవచ్చు అలాగా. ఫస్ట్ ఎంట్రన్స్ అది, సెకండ్ ఇది. నుంచి రైట్కి తిరగాలి. బస్ స్టాండ్లో దింపేస్తారు. అదే శ్రీశైలం. బస్ స్టాండ్ నుంచి ఇలా తిరిగి అది స్ట్రైట్గా ఉన్నది మెయిన్ టెంపుల్. ఆ మెయిన్ టెంపుల్ కానీ చలకెళ్ళాలి. అది మెయిన్ టెంపుల్కి వెళ్ళే తోవ. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుంటే పాతాళ గంగ అడ్డుగా వస్తాయి. డార్మిటరీ కూడా మనకి దగ్గరలో ఉంటాయి. కొన్ని డార్మిటరీలు దగ్గరలో ఉంటాయి, కొన్ని ఏమో సత్రాలు కూడా ఉంటాయి. ఫ్యామిలీతో వచ్చిన సత్రాల్లో ఉండొచ్చు, సింగిల్గా వచ్చిన డార్మిటరీలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం పాతాళ గంగకి దగ్గరగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 1 km ఉంటుంది పాతాళ గంగకి. దగ్గరలో పాతాళ గంగ గుండు గీయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటే వెళ్ళాలి. కళ్యాణ కట్టం, పాతాళ గంగ మొత్తం ఇటుపక్క 2 డార్మిటరీలు ఉంటాయి. ఒకటి నందీశ్వరం, ఇంకోటి గంగాధర. మొత్తం ఇక్కడే డార్మిటరీలు ఉంటాయి మనకి. జస్ట్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇదే రోప్ వే. మనకి పాతాళ గంగ కిందకి దిగాలన్నమాట. మెట్లు ఉంటాయి, 200 స్టెప్స్ అండి. ఇక్కడ నుంచి రోప్ వే కూడా ఉంది. పెద్దలకు 100, చిన్నపిల్లలకు 70 రూపాయలు. కనీసం ఒక 200 మెట్లు ఉంటాయి. దిగి ఎక్కి లోపలికి పాతాళ గంగ కాదు కానీ నిజంగా పాతాళ లోకంలో ఉన్నట్టు ఉంటది. ఇక్కడ అలా కొంచెం ముందుకు వెళ్ళాలి. మొత్తం తిరుపతి మెట్లు కూడా ఎక్కినంత శ్రమ ఉండేది కాదు. ఈ పాతాళ గంగ మెట్లు కిందకి దిగి పైకి ఎక్కేసరికి మొత్తం చాలా పాతాళ లోకంలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి బోట్ రైడ్ కూడా ఉంటది. బోట్ మీద వెళ్ళాల్సిన బోట్ మీద వెళ్ళొచ్చు. మా ఇక్కడ ఈ కొన్ని టెంపుల్స్ మీకు ఐడియా లేదు, అక్కమ్మ గృహాలు అవి ఉంటాయి అనమాట. బోట్ నుంచి 700 ఎంతో తీసుకుంటారు టికెట్ కాస్ట్. అవి బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత మనం బోట్ మీద తీసుకొని వెళ్తారు అనమాట. మళ్ళీ ఎలా వచ్చారో అలాగే పైకి వచ్చండి మెట్లంట. మినిమం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే రూపే బెస్ట్. ఇది గంగాధర డార్మెంటరీ 100 రూపాయలు బెడ్కి. లాకర్ ఇస్తారు. తర్వాత ఏమో మనకి పడుకోవడానికి ఒక బెడ్ మాత్రమే, ఒక లాకరు. స్నానం చేయడానికి కొంచెం బాత్రూమ్స్ ఉండవు, బయటనే మామూలు వాష్రూమ్స్కి బాత్రూమ్స్ అన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. డార్మిటరీ మాత్రం బాగానే ఉంది. బెడ్ అంతా ఒకే ఖాళీగా ఉంది. మనకి ఎండాకాలం కాబట్టి ఇది బెడ్స్ కి గాలి తగిలేలాగా కూలర్ అది పెట్టారనమాట. మొత్తానికి బాగానే ఉంది. సింగిల్ గా వచ్చిన వాళ్ళకి బాగుంటుంది. మళ్ళీ అదే రోడ్ వేకి వచ్చింది. మనం దర్శనానికి వెళ్తాము. మనం దర్శనానికి వెళ్ళడానికి చూడండి, ఎండాకాలంలో కొంచెం క్లాత్ కట్టి పెట్టారు మనకి వెళ్ళే వరకు. మళ్ళీనేమో భక్తులకు కూడా ఫెసిలిటీస్ చేశారు, తడుపుకుంటూ వాటర్ ట్యాంక్ తోటి. అలా కొంచెం మనం ముందుకు వెళ్తే దర్శనానికి వే వస్తుంది అనమాట. ఇదే మనం రైట్ సైడ్ టెంపుల్ ఉంటది. మనం స్ట్రైట్ గా వెళ్తే దర్శనానికి వెళ్ళే తోవ ఉంటది.
ఇక్కడే మనం ఫోన్లు, లగేజ్, బ్యాగ్, చెప్పులు మొత్తం ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తానికి 10 రూపీస్ తీసుకుంటారు ఒక్కో దానికి. మనం చూపిస్తున్నా అక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తామన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత అలా స్ట్రైట్ గా వెళ్తే లడ్డూలు అవి మనకి లడ్డు ప్రసాదం అది ఇస్తారు. లెఫ్ట్ సైడ్ ఏమో మనకి భోజనం అది బయటికి వెళ్ళే తోవ అనమాట. లెఫ్ట్ సైడ్ భోజనం అది లడ్డూలు కొంచెం ఆన్లైన్ లో లడ్డు చేసుకోవచ్చు, లేదా మనం పే చేసుకోవచ్చు. ఒక లడ్డు 20 రూపాయలు పడుతుంది. కవర్ కి 5 రూపాయలు తీసుకుంటున్నారు. మనం బయటకు వచ్చిన తర్వాత ఆటో అలాగా సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆటో స్టాండ్ దగ్గర అడిగితే లోకల్ టెంపుల్స్ కి 150 రూపాయలు తీసుకుంటారు. మనకి ఏటీఎం చూపిస్తారంటే సాక్షి గణపతి ఆ ఆటో స్టాండ్ తీసుకున్నవాడు సాక్షి గణపతి ఒకటి చూపిస్తాడు. మొత్తం సాక్షి గణపతి మొత్తం ప్లాన్ చేయండి. సాక్షి మంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది గుంజీలు తీస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ టెంపుల్ అక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్ హట్కేశ్వరం టెంపుల్ కి దగ్గర అక్కడ నుంచి మనం రైట్ కి వెళ్ళాలి. రైట్ తిరిగి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మనకి హట్కేశ్వర టెంపుల్ ఉంటుంది అన్నమాట. హట్కేశ్వర టెంపుల్ ని దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్ళి చూడండి, మొత్తం బాగానే ఉంటది టెంపుల్. అది కోతులు ఎక్కువ, కొంచెం లోపల చూడొచ్చు అనమాట. బాగానే ఉంటది గుడి అది. దాని పక్కన ఉన్న లలిత దేవిపీఠం కూడా దర్శించుకోండి. లలిత దేవిపీఠం లోపలికి వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్. వెళ్ళి మామూలుగా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ టెంపుల్ పంచదార పాలధార. అక్కడి నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. లెఫ్ట్ కి వెళ్తే పంచదార పాలధార వస్తుంది. ఇక్కడ నుంచి మెట్లు దిక్కుంటూ వెళ్ళాలన్నమాట. రోడ్ సైడ్ షాపులు ఉన్నాయి, మనకు కావాల్సినవి ఏమన్నా కొనుక్కోవచ్చు. కిందకి మినిమం ఒక 200 స్టెప్స్ ఎన్నో ఉంటాయి. 200 స్టెప్స్ దగ్గర ఉంటాయి అన్నమాట కిందన. మొత్తం ఇది శివుడి నుదుటి నుండి స్టార్ట్ అవుతుందని నమ్ముతారనమాట. కొంచెం తీగా ఉంటాయి. ఈ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలియదు. కొండపై నుండి కాకుండా కొండ లోపల నుండి ఈ ప్రవాహం వస్తుందన్నమాట. ఎలా వచ్చారో మళ్ళీ అలాగే కొండ మీదకి వెళ్ళిపోండి. కొండ మీదకి వెళ్తే ఆటో దగ్గరికి వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ వచ్చేది తీసుకువెళ్ళేది సికేశ్వర దర్శనం. ఈ సికేశ్వర దర్శనానికి అక్కడి నుంచి 4.5 కిలోమీటర్లు ఉంటది. అక్కడ మనకి కొన్ని మెట్లు ఎక్కాలన్నమాట. అది రోడ్డు మీదది. మనం ఇలా స్ట్రైట్ గా మామూలుగా చిన్న షార్ట్ కట్ లో తీసుకొస్తాడు కొండ మీదకి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ 20 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి మనం టికెట్ 20 రూపీస్ తీసుకుని అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి అక్కడి నుంచి పైకి పంపుతారు అనమాట. ఇదే శిఖరేశ్వర స్వామి టెంపుల్. కిందన పైకి వెళ్ళేసరికి మనకి ఒక విగ్రహం ఉంటది, అక్కడ నంది విగ్రహం ఉంటది. తర్వాత అలా మెట్లు అంటే త్వరగా వెళ్ళాలన్నమాట. ఎండ మామూలుగా లేదు, మామూలుగా ఎండ దంచేస్తుంది. మిట్ట మధ్యాహ్నం మేము వెళ్ళాము శిఖరేశ్వర్కి. ఈవినింగ్ టైంలో అయితే వీకెండ్ ఈవినింగ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. మనకి ఈ మొత్తం చూడవలసిన ప్రదేశాలు అనమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు మొత్తం ఇక్కడ బైనర్స్ కాడ నుంచి 20 రూపాయలు అంతా తీసుకుంటారు. మొత్తం అక్కడ శ్రీశైలం శిఖరం కనబడుతుంది మనకి, గోపురం అనమాట. గోపురం కనబడుతుంది. ఆ నందీశ్వరుడి మీద కొమ్ముల మధ్య నుంచి చూస్తే శ్రీశైలం గోపురం మనకి కనబడుతుంది. సింగిల్ గా వెళ్ళడం వల్ల నేను వీడియో తీసుకోలేకపోయాను, కేవలం కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను. కిందకు వచ్చి అలాగే మెట్ల మార్గం కిందకు వచ్చి శిఖరేశ్వరుని దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత మమ్మల్ని ఇంకా బయటకు వచ్చండి. బయటకు వచ్చి ఆటో ఎక్కేస్తే మళ్ళీ ఆడుందో మిమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే తీసుకుంటారు. కేవలం ఆటో వాళ్ళకి 150 రూపాయలు మాత్రమే ఇవ్వండి. చేసుకొని సాయంత్రం 5 కి బస్సు ఎక్కాను అనమాట. తుని బస్సు. యాక్చువల్ గా వైజాగ్ మధురవాడ డిపో బస్సు అనమాట. ఇది తునిలోకి 6:30కి దింపేసింది. ఎంతటితో నా ట్రిప్ అయింది. మొత్తం నా ట్రిప్ బడ్జెట్ వచ్చి కేవలం 3,000 మాత్రమే అయింది అనమాట. ఈ రిటర్న్ బస్ టికెట్ కూడా